Welcome to A6 News. This is Priya. పద్మశాలి కుల బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం TRPS 98/2023 ఈ సంఘము ఒక 2 సంవత్సరాల క్రితం ఏర్పడి ఎంతో రాష్ట్రంలో 50,000 సభ్యత్వాలు ద్వారా సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక జరిపి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించిన మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ఈ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటుకు ఇంత మంది రావడం నాకెంతో ఆనందంగా ఉంది. అలాగే నా రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ మరొకసారి వినవి చేస్తూ రానున్న ఎన్నికల్లో ప్రతి జిల్లాలోని మండలాలలో తిరుగుతూ గ్రామాల్లో మన పద్మశాలి సంఘాలను ఏర్పాటు చేసి రానున్న ఎన్నికల్లో తక్కువగా 500కు పైగా సర్పంచులు కానీ ఎంపీపీలు కానీ ఎంపీఓలు కానీ మరియు జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ ఈ తర్వాత అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా గెలుచుకునే అవకాశం మనకు వచ్చింది. ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా మీరందరూ సద్వినియోగం చేసి రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో మన వాళ్ళని గెలిపిస్తారని అందరికీ ఆశిస్తూ పద్మశాలి సత్తా ఏంటో మరొక్కసారి చూపించాలని మీ అందరూ కంకణం కట్టుకొని ముందుకెళ్లాలని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. డిసెంబర్ 17వ తారీఖు హరిహర కళాభవన్ సికింద్రాబాద్లో చరిత్రలో కని విని ఎరుగని రీతిలో 50,000 మంది సభ్యత్వాలతో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో బ్యాలెట్ ద్వారా ఎన్నుకోబడినటువంటి అధ్యక్షుడు శ్రీ వల్లకాటి రాజ్ కుమార్ గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి 33 జిల్లాల నుంచి అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గంలో నియమింపబడ్డటువంటి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి దాదాపు ఒక 2,500 మంది కార్యవర్గ సభ్యులు కానీ కుల బాంధవులు కానీ అందరూ హాజరై అంగరంగ వైభవంగా పద్మశాలి కుల చరిత్రలో మొట్టమొదటిసారి బ్యాలెట్ ద్వారా ఎన్నుకోబడి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఏకైక వ్యక్తి రాజ్ కుమార్ గారు. దాదాపు మేము ప్రజాస్వామ్యం ఏదైనా నేను మొదటి నుంచి నా ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలకు పోవాలి, ఎన్నికల ద్వారా ఎన్నికలు అయితేనే దాని యొక్క విలువ ఉంటుంది అనే ఉద్దేశంతోనే మొన్నటి రోజు ఈ TRPSను స్థాపించడం జరిగింది. దాన్ని స్థాపించడానికి దాదాపు నేను 6 సంవత్సరాలు చాలా కష్టపడడం కూడా జరిగింది. దాని గౌరవనీయులు కీర్తిశేషులు మన రమాశ్రీని గారిని తన అధ్యక్షత పెట్టి మీ ద్వారా ఇదంతా నడిపిద్దామని సభ్యత్వాలు చేస్తుంటే మేము పిలిపిస్తే రాష్ట్రంలో చేనేత కాకుండా ఇతర సభ్యులందరూ కూడా దాదాపు 50,000 మంది ఇవాళ సభ్యులైంది TRPSలో, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘంలో. మేము అనేది ఒకటే, ఏ సంఘం మరి 2 సంఘాలు ఉండకూడదు, ఒకటే సంఘం ఉండాలనేది నా నినాదం. కానీ కొందరు ఏంటంటే స్వార్థ పనులు, నాకు మాది సాగాలి, మేము పెద్ద మనుషులము, మేమనేది మాత్రం ఉండి చెడిపోతుంది తప్ప ఇవాళ వాళ్ళకు అందరికి కూడా ఇది చెంపబెట్టు ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి ఎన్నికలు జరిపించడానికి నేను కారణం. ఒకవేళ ఆనాడు నా నామినేషన్లో నేను విరమించుకుంటే ఎన్నికలు ఉండకపోతుండే. కానీ నా ఉద్దేశం ఏంటంటే నా లక్ష్యం ఒకటే, ఎన్నికలు జరగాలి, ఎవరు గెలిచినా వాళ్ళు మన వాళ్ళు, ఎవరు మన పద్మశాలి, మన శ్రేయోభిలాషులు. కాబట్టి వాళ్ళందరి ద్వారా మనమంతా కూడా సంఘాన్ని కూడా పటిష్టపరచుకొని రాష్ట్రంలో మంచి సంకేతం పోవాలనే పోటీ చేయడం జరిగింది. నేను ఖర్చులు ఎంతమంది వాళ్ళు సరే ఓటములు గెలుపులు కానీ సహజం, కానీ నేను పట్టించుకుంటాను. ఇవాళ మొన్న అందరూ కూడా రాష్ట్ర